అసలు ఇలాంటి హీనమైన దాడిని భారతీయులు ఊహించనేలేదు. ప్రశాంతత నెలకొంటున్న కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు చేసిన ఈ తరహా దాడిని తీవ్రంగా ఖండించాలి. ఆ పిరికి పందలను మట్టుబెట్టాలి. యావత్ దేశం ముక్తకంఠంతో కోరుతున్నది ఇదే. భూతల స్వర్గమని కీర్తించబడ్డ కాశ్మీర్ దశాబ్దాలుగా ఆ గౌరవానికి దూరమైంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అందరూ భావిస్తూ ఉండగానే దారుణం జరిగిపోయింది. కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణ తీవ్రవాద దాడి బాధితుల్ని సత్వరం తగిన విధంగా ఆదుకోవడం జరుగుతుందని సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సందేశం పంపించారు. అంతేకాదు, ఆయన పర్యటనను రద్దు చేసుకుని భారత్కు తిరిగి వస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు గృహమంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనికాధికారులతో అనుక్షణం మంతనాలు జరుపుతూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ల ప్రాకృతిక సౌందర్యాన్ని వీక్షిస్తూ అక్కడ ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ అద్భుతమైన జీవన క్షణాల్ని మధుర జ్ఞాపకాలుగా మోసుకు వెళ్లడానికి వచ్చిన పర్యాటకుల మీద ఉగ్ర దాడి జరిగింది. సుమారుగా 30 మంది వరకు ప్రాణాలు కోల్పోగా వీళ్లలో కొందరు విదేశీయులని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మారణకాండలో చాలామంది క్షతగాత్రులయ్యారు. వారికి చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా పనిచేసేలా హెల్ప్ లైన్ నంబర్లను ప్రభుత్వం ప్రకటించింది. కంట్రోల్ రూమ్ నిరవధికంగా పనిచేస్తోంది. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆసిమ్ మునీర్ ఓ సమావేశంలో కాశ్మీర్ ప్రజలు తమ సోదరులని, భారతదేశం ఆక్రమణలో వాళ్లు మగ్గిపోతున్నారని, తమ సోదరులు తమ రాక కోసం ఎదురు చూస్తున్నారు అంటూ అవాకులు చవాకులు వల్లివేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం పాక్ సైన్యం ఎల్ఓసి వాస్తవాధీన రేఖను దాటబోతే మన సైన్యం అడ్డుకుంది. అంటే ఏదో ఒక చోట ఆ దేశ సైన్యం లేదా వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబడ్డానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. భారతదేశాన్ని కవ్వించే దుశ్చర్యలివి. భారత్ ఏదైనా ప్రతిఘటనకు దిగితే దాన్ని చిలవలు పలవులు చేసి అంతర్జాతీయ వేదికల మీద అమాయకత్వం నటిస్తూ భారత్ తమ మీద దాడి చేసిందని అసత్య ప్రచారం చేయడానికి ఆ దేశం కాచుకుని ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హమాజ్ ఉగ్రవాదుల నాయకుడొకడు పర్యటించడం కూడా ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలేనని భారత సైన్యం చెప్పింది. పాలస్తీనా జెండా పుచ్చుకుని పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో తిరగడం రెచ్చగొట్టే చర్య కాక మరింకేంటి? కాశ్మీర్లో ఏదో అలజడి సృష్టించడానికే ఇటువంటి పన్నాగాలేవో చేస్తుందని అనుమానించలేదా మన నిఘా వర్గాలు? ఏమో, దాడి జరిగిన విభ్రాంతిలో ఈ విషయం ఇంకా ప్రస్తావనకి రాలేదు. పహల్గామ్ పర్యాటక ప్రాంతంగా రద్దీగా ఉంటుంది. పైగా ఇప్పుడు భారత్లో వేసవికాలం. కశ్మీర్ పర్యటనకు సందర్శకులు పోటెత్తే సమయం. వచ్చే జూలై నెలలో పవిత్ర అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానుంది. మరి ఈ తాజా దుర్ఘటన ఆ యాత్రపై ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది ముందు తెలుస్తుంది. తాజా ఉగ్రదాడిలో ప్రాణాలు దక్కించుకున్న ఒక పర్యాటకుని అనుభవం గురించి క్లుప్తంగా చూద్దాం. వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల ప్యాంట్లు కిందకి గుంజి చూశారు. అందరి గుర్తింపు పత్రాలు పరిశీలించారు. వాళ్లల్లో ముసల్మాన్లు లేరని నిర్ధారించుకున్నాక విచక్షణారహితంగా కాల్చి చంపేశారు. ఇది ఓ యాత్రికుడి అనుభవం. విశాలమైన మైదానంలో చెల్లాచెదురుగా పడిపోయిన శవాల నడుమ తమ వారెవరైనా ఊపిరి తీసుకుంటున్నారేమో చూసిరమ్మని కోరుతూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఓ పక్క వణికిపోతూనే మరో పక్క తల్లడిల్లిపోతున్నారు. బహుశా మీకు తెలిసే ఉంటుంది, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశంలో అధికారిక పర్యటనకు వచ్చి ఉన్నారు. ఆయన భారత్పై ఉగ్రదాడిని ఖండిస్తూ టెర్రరిజంపై పోరులో అమెరికా భారతదేశంతో కలిసి పోరాడుతుందని ప్రకటిస్తూ పహల్గామ్ బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్రదేశ ఉపాధ్యక్షుడు దేశంలో ఉండగా ఇటువంటి ఉగ్రదాడి జరిగితే ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తుంది. విదేశీ మీడియా విపరీతంగా వ్యాఖ్యలు చేస్తుంది. ఈ సంఘటన అందరినీ ఆకర్షిస్తుంది గనుక ప్రపంచ వేదిక ముందు భారత్ పరువును మంటగలిపే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగింది. నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో 3వసారి సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన గౌరవార్థం సౌదీ అరేబియా ఆయన ప్రయాణించి వస్తున్న విమానానికి తోడుగా 15 జెట్ ఫైటర్ విమానాల్ని రక్షణ కవచంలా నిలిపి అద్వితీయమైన స్వాగతం పలికింది. ఇక్కడ మన దేశంపై దాయాది దేశం ఓర్వలేనితనాన్ని ప్రదర్శిస్తూ కవ్విస్తూ ఉగ్రవాదుల చాటున తుచ్చమైన దాడులు చేయిస్తూ భారత సౌభ్రాతృత్వాన్ని అలుసుగా తీసుకుంటోంది. భారత సార్వభౌమత్వంపై దాడులు చేస్తూ వస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల తయారీ కేంద్రమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ చాన్నాళ్ల క్రితమే సూటిగా చెప్పారు. ఇప్పుడు పహల్గామ్ దాడిలో పాక్ ప్రమేయం లేదని అనుకోవడం మనల్ని మనం మోసగించుకోవడమే అవుతుందని సగటు భారతీయులు అంటున్నారు. మొన్న మధ్య పాక్ విలేకరి ప్రశ్నకు సమాధానమిస్తూ ఎస్ జైశంకర్ తాము త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలిపి అక్కడ వారికి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నామనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దాంతో భయం పట్టుకున్న పొరుగు దేశ ప్రేరేపిత ఉగ్రవాద దాడి
ఈనాటి పహల్గాం మారణకాండాన్ని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. అంటే భారత్కు సవాలు విసురుతున్నారన్నమాట. పాక్ తన దేశాన్ని తాను నిలకడగా పరిపాలించుకోలేక ఆ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ భారతదేశంపై పడి ఏడుస్తుందనేది బహిరంగంగా కనిపిస్తూ ఉంది. ఇందులో దాపరికంగా ఏమీ ఆ దేశం ప్రవర్తించదు. ఆ దేశాన్ని పీఓకే ప్రాంతీయులు ఎదిరిస్తూ దాడులు చేస్తూ ఉండడంతో మింగలేక కక్కలేక సతమతమవుతూ అందరి దృష్టిని మరలించేందుకు ఇలాంటి దాడులకు పూనుకుంది. అయితే దేశ సరిహద్దుల్ని దాటి చొరబడ్డం, కవ్వింపు కాల్పుల చాటున తీవ్రవాదుల్ని భారత భూభాగంలోకి తోలడం, మన సైనికుల మీద దాడి చేయడం వంటివి కాకుండా నిష్కారణంగా సామాన్య పౌరులను పొట్టన పెట్టుకోవడమే ఉగ్రవాదుల తీవ్రమైన అకృత్యం అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇందుకు పాక్ కారణమైనట్లయితే తగిన మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పదు. తాజాగా వివాహమైన జంట కశ్మీర్ పర్యటనకు రాగా ఇప్పుడు వాళ్లలో భర్త ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయాడు. ఆ నవవధువు మనస్థితిని ఎవరు మాత్రం శాంతింపజేస్తారు చెప్పండి? కశ్మీర్ తిరిగి దశాబ్దాల నాటి గొప్ప పర్యాటక ప్రాంతంగా కొత్త మెరుపులు సంతరించుకుంటుందని స్థానికులతో సహా ప్రభుత్వం, పర్యాటకులు సంతృప్తి చెందుతున్నారు. ఇంతలోనే ఈ దారుణ మారణకాండ. వారిలో స్వదేశీ, విదేశీ పర్యాటకులున్నారు. మరి ముందు ముందు కాశ్మీర్ సౌందర్యంపై మసిపూయడానికేనా ఈ దుశ్చర్య? మంచు కొండలపై రక్తం మరకలు వెదజల్లడానికేనా ఈ దాడి? భారతదేశ సమగ్రత మీద మచ్చవేసి వాళ్ల సునకానందాన్ని చూపించడమేనా ఈ దాడి ఉద్దేశం? భారతదేశంలో రక్షణ కరువైందని ప్రపంచానికి చాటి మన దేశ గౌరవాన్ని అపహాస్యం చేయడం కోసమే కాదు, కాశ్మీర్ తమదేనంటూ కశ్మీరీలు తమ దేశంతో కలవడానికి తహతహలాడుతున్నారని పగటి కలలు కంటున్న వారి అత్యాశ మీద నీళ్లు చల్లాల్సిన సమయం వచ్చింది. అమర్నాథ్ యాత్రకు పహల్గాం దారిలోనే వెళ్ళాలి. సరిగ్గా అక్కడే అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఇప్పుడు ఈ దాడి జరిగింది. ప్రసిద్ధి చెందిన బైసరీన్ లోయ అందాల్ని చూడవచ్చిన పర్యాటకుల్ని సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్చేశారు. 2025 ఏప్రిల్ 22 మధ్యాహ్నం సుమారుగా 2:45 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం. పశ్చిమ బెంగాల్లో నాగ్పూర్లో, అటు బంగ్లాదేశ్లో జాతీయవాదం పేరిట జరుగుతున్న దాడుల్ని సాధారణ ప్రజలు సైతం ఖండిస్తున్నారు. పహల్గాం మారణకాండలో ఈ జాతి వైరం ప్రస్ఫుటంగా కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు. పాక్ కేంద్రంగా ఉగ్రవాదం నేర్పే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన స్థానిక విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గాం దురాఘాతానికి తామే కారణమని ప్రకటించుకుంది. టీఆర్ఎఫ్ ఉగ్రవాద సభ్యులు సామాజిక మాధ్యమాల్ని వేదికగా చేసుకుని తమ సంస్థలోకి సభ్యుల్ని చేర్చుకోవడం, వారిని ప్రేరేపించడం చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం వైష్ణోదేవి దర్శన యాత్రికుల బస్ మీద దాడి చేసింది కూడా ఈ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులే. భారత నిషేధిత ఉగ్రవాద సంస్థ జాబితాలో 5వ స్థానంలోనున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పుడు ఈ దురాఘాతానికి ఒడిగట్టింది. అంతేకాదు, భద్రతా దళాల యూనిఫామ్ వేసుకుని వచ్చి నిదానంగా ఐడి కార్డులు చెక్ చేసి ఎవరి మతం ఏంటో అడుగుతుంటే అదేదో సాధారణ విచారణ కావచ్చు అనుకునే లోపే వాతావరణం వేడెక్కింది. వాళ్లపై అనుమానం కలిగినా ఎదిరించేందుకు పర్యాటకుల వద్ద ఆయుధాలుండవు. తేరుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. జులై మొదటి వారంలోనే ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ఈసారి లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయని వార్తలొచ్చాయి. ఈ ఘటనతో యాత్రికుల్ని భయభ్రాంతుల్ని చేసి విరమించుకునేలా చేయడం, తద్వారా భారతీయుల విశ్వాసాల మీద దెబ్బ కొట్టడం, దాంతోపాటుగా దేశీయంగా, అంతర్జాతీయంగా భారత్ పట్ల అభద్రతా భావాన్ని కలిగించడం ఉగ్రవాదుల, వారి ప్రేరేపితుల ఉద్దేశంగా తెలుస్తోంది. అమర్నాథ్ యాత్రకు తొలి అడుగు పహల్గాం నుంచే మొదలు కాబట్టి భక్తుల్ని అక్కడే నిలువరిస్తే యాత్రను అడ్డుకున్నట్టు ఉంటుంది. ప్రభుత్వ భద్రతా వైఫల్యమంటూ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. మొత్తం మీద ప్రతిసారి చేసినట్టే అమర్నాథ్ యాత్రలో ఆటంకాలు కలిగించినట్టు ఉంటుంది. ఇదేం ఊహా వ్యాఖ్యానం కాదు. మీరు అలా ఒక 10 ఏళ్లు వెనక్కి వెళుతూ చూడండి చాలు. ఎన్నిసార్లు ఎన్ని దాడులు జరిగాయో, ఎందుకు భక్తులు అసూలు బాసారో తెలుస్తుంది. వీరమరణం పొందిన సైనికుల సంఖ్య తెలుస్తుంది. చూసే ప్రయత్నం చేయండి. పహల్గాం నుంచి ఎల్ఓసి వరకు ఉన్న దూరం సుమారుగా 41 కిలోమీటర్లు. జమ్మూ కాశ్మీర్లోని తక్కిన ప్రాంతాలతో సాపేక్షంగా పోల్చి చూస్తే పహల్గాం ప్రాంతం దేశ సరిహద్దులకు చేరువుగా ఉన్నట్టే అర్థం. కశ్మీర్ నుంచి సుమారుగా 89 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ పహల్గాం. మొత్తం మీద ఉగ్రవాదులు చాలా సులభంగానే పహల్గాం మీద దాడి చేశారని భావించొచ్చు. 2023 అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్పై క్షిపణి దాడులు చేసినంత చులాగ్గా ఇప్పుడు పహల్గాం మీద లష్కరే తోయిబా సంస్థ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని కొందరు వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 26 నాడు జరిగిన ముంబై దాడుల తరహాలోనే తాజా దాడిని కూడా చూడొచ్చని వారంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సామెతలాగా సమాధానమియ్యక తప్పదని ప్రజలు ఉవ్వెత్తున లేచిపడుతున్నారు. ఉగ్రవాదులను వదిలే ప్రసక్తి లేదని సైనిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న భారత సైనికుల మీద జరిగిన ఉగ్రదాడిలో
40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఇప్పుడు ఈ పహల్గాం దాడి కూడా అంతటి ఘోరమైందిగానే కనిపిస్తోంది. ఖచ్చితంగా మనందరం సంయమనం పాటిస్తే సైనిక దళాలకు నైతిక మద్దతు ప్రకటించాల్సిన సమయం ఇది. చనిపోయిన వారిలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. ఇది భారతదేశ సార్వభౌమత్వంపై జరిగిన ఉగ్రదాడి. భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాల్సిన తరుణం. మన నిరసన ఖచ్చితంగా తెలియజేయాలి. బాధితులకు అండగా నిలవాలి. దేశం పట్ల విధేయత వ్యక్తం చేయాలి. భారతీయులు ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులను ఉమ్మడిగా ఎదుర్కొంటారనే సందేశం ఇచ్చి తీరాలి. ఎందుకిదంతా చెప్పుకుంటున్నామో మీకీపాటికి అర్థమై ఉండాలి. ఆ వచ్చిన ఉగ్రవాదులు ఐడి కార్డులు చూడడమే కాదు, పర్యాటకుల మతం, ప్రాంతం, భాషలను కూడా ప్రశ్నించారని ఆ నరకయాతనలో భయపడ్డ వాళ్ళు చెప్పారు. మనం చేయాల్సిందేంటో మీకు తెలుసు. నిమ్మలంగా ఉంది పరిస్థితి అనుకుంటున్న తరుణంలో ఉగ్రవాదులు ఇలా పేట్రేగిపోవడానికి వాళ్ళని పురిగొల్పిన వాళ్ళు ఎవరు, లేదా ఆ పరిస్థితులు ఏమిటన్నది ఆరా తీయాలి. మృతుల్లో ఇటలీ, ఇజ్రాయిల్ పర్యాటకులు, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, గుజరాత్ ప్రాంతాల వారితో సహా స్థానికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏతావాత దేశం మొత్తం జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను సందర్శించకుండా విముఖత ప్రదర్శించేలా చేయడం అనే ఎత్తుగడ కూడా ఇందులో కనిపిస్తోంది. క్రమక్రమంగా కాశ్మీర్ను ప్రజలకు దూరం చేద్దామనే కుయుక్తులు కూడా పన్నుతున్నారు. కర్ణాటకకు చెందిన మహిళ భర్తను కాల్చేయగా ఆమె తనను భర్తతోనే హతమార్చమని ఆ ఉగ్రవాదుల్ని అడగ్గా వాళ్ళు పోయి మీ మోదీతో చెప్పు, అందుకే నేను విడిచిపెడుతున్నామని అన్నారట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశం పట్ల వ్యతిరేకతను దేశ ప్రజల మనస్సుల్లో నాటాలనే ఉద్దేశమా ఇది? దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాప సందేశాలు విడుదల చేశారు. ఉగ్రదాడిని ఖండించారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సుందర పచ్చిక మైదానాలకు, మనోహరమైన లోయలకు ప్రసిద్ధి. విదేశీ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించే ప్రాంతం అది. అందుకనే అంతర్జాతీయంగానూ దేశం పరువును మట్టిపాలు చేయడానికే ఈ కుయుక్తి. పర్యాటకుల వల్ల కశ్మీర్ ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. ఆ అవకాశం లేకుండా వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తే వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారనే పన్నాగమిది. మీరే ఆలోచించండి. కశ్మీరీల పట్ల ప్రేమ ఒలకబోసేవాళ్లు వారి కడుపు మీద కొట్టడం అవసరమా? నిజంగానే వాళ్ల మీద ప్రేమ ఉంటే కశ్మీర్ని ఇలా రక్తపు మరకలతో నింపేస్తారా? చెప్పండి. జాతి మతాల ఉద్వేగాల్ని రగిల్చి చలిమంట కాచుకునే జిత్తుల మారి వ్యక్తుల పీచమనిచే వరకు మన భద్రతా దళాలు విశ్రాంతి తీసుకోరాదు. భారతీయుల మద్దతు పుష్కలంగా వాళ్లకుంటుంది. పహల్గాంలో దాడి జరిగిన సాయంత్రమే స్థానికులు ఉగ్రవాద వ్యతిరేక నినాదాలు చేస్తూ పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్న తమ జీవనాలని ఈ ఉగ్రమూకలు తూట్లు పొడుస్తున్నాయని ఆవేశపడ్డారు. మతమేదైనా, కులమేదైనా, ప్రాంతమేదైనా దాదాపుగా అక్కడ పర్యాటకం మీద ఆధారపడ్డ వాళ్ల పొట్టలు ఇప్పుడు కొట్టినట్టేగా. ఉగ్రదాడుల్లో కేవలం మతమౌఢ్యం, జాతి వివక్షలు మినహా వాళ్లు మంచిని, శాంతిని స్థాపించేది ఏమీ ఉండదు. వారి దాడుల వెనుక రాజ్య విస్తరణ కాంక్ష ఉందనో, వినోదానికి చంపుతున్నారనో అనుకోవద్దు. మత దురాభిమానం, మత మౌఢ్యం, జాత్యహంకారాలతో అకారణంగా మారణహోమం చేస్తూ ఉంటారు తప్పితే తాను నాశనమైనా సరే పక్కవాడు బాగుపడకూడదనే ఓర్వలేనితనం, తానుగా నిలదొక్కుకోలేని చేతకానితనంలోంచి వచ్చిన అసహాయత, దుగ్ధతో ఆక్రమణలకు, హత్యాకాండకు దిగడాన్ని 76 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉంది భారతదేశం. ఇందులో మళ్ళీ అమర్యాదగా చెప్పుకోవడం అంటూ ఏమీ లేదు. కాకుంటే ఇంతకు ముందు బహిరంగంగా చెప్పుకోవడం ఉండేది కాదు. మారిన సాంకేతిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల వెల్లువలో చరిత్రను వివరించే చొరవ పెరిగిందంతే. 2023లో కశ్మీర్ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 2.15 కోట్లు. 2024లో ఆ సంఖ్య 2.30 కోట్లు. పర్యాటకుల వల్ల రైలు, విమానాల రాకపోకల ఆదాయం, హోటళ్లు, స్థానిక హోటళ్లకు గిరాకీ, కళాకృతుల తయారీదారులకు, చరిత్రను వివరించే టూరిస్ట్ గైడ్స్కు, స్థానిక భోజనశాలల వారికి పుష్కలంగా జేబులు నిండుతున్నాయి, కడుపు నిండుతోంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో మరిన్ని వసతులు అభివృద్ధి చేయొచ్చు. స్థానికంగా ప్రజల కొనుగోలు శక్తి పెంపు చేయొచ్చు. ఇన్ని ప్రయోజనాలను సైంధవుడిలా అడ్డుకుంటూ, కబంధుడిలా లాక్కుంటూ ఉండడమే వారి పని. వారికి ఏమాత్రం సంబంధం లేని కశ్మీర్ ప్రజల పట్ల ప్రేమ, అభిమానం చూపించడమే ఇక్కడ హాస్యాస్పదం. పోనీ వాళ్లేవైనా సంపన్నులుగా ఉన్నారంటే ఇప్పుడు ఆ పాక్ మొత్తం అడుక్కు తింటోంది. పీఓకేను హమాస్ సందర్శించడం వెనుక కశ్మీర్ను అస్థిరపరచడం అనే దురాలోచన ఉంది. తాజా దాడి అలాంటి ఒక చర్య మాత్రమే. ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో ఎత్తివేసిన తర్వాత జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేని కొన్ని స్వదేశీ రాజకీయ పార్టీలు, విదేశీ ప్రభుత్వాలు కశ్మీర్లో శాంతికి విఘాతం కలిగించేలా మాట్లాడాయి, చేతల్లో చూపించాయని మీడియా వర్గాలు స్పష్టంగా చెప్తున్నాయి. పహల్గాం దాడి దానికి కొనసాగింపుగా జరిగిన ఉగ్రవాద చర్యగా వాళ్ళు పేర్కొంటున్నారు. భారతీయులంతా ఇలాంటి వాటిని ఖండించాలి.
వాటిని ఎదుర్కొనే సత్తాను మన భద్రతా దళాలు చాటాలని కోరుకుందాం. ఇలాంటి ఉగ్రదాడులతో, ఆక్రమణలతో శాంతిని నెలకొల్పుతామనుకోవడం నిజంగా వాళ్ళ పిచ్చితనం మాత్రమే. ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని కోరుకుందాం. అంతేకాకుండా ఈ దాడికి ఒడిగట్టిన వాళ్ళ తోలు ఊడిపోవాలని కూడా కోరుకుందాం. జై హింద్, జై భారత్.